మలయాళంలో ఇటీవల విడుదలైన 'ఐడెంటిటీ' మంచి విజయాన్ని అందుకుంది. టొవినో థామస్, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనూ విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. మిన్నల్ మురళి, ఏఆర్ఎం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో టొవినో థామస్. ఇప్పుడు ఆయన త్రిషతో కలిసి నటించిన ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఐడెంటిటీ'. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్ర కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేస్తుంటుంది అలీషా అలియాస్ త్రిష. ఆమె ఓ కేసు విషయమై పరిశోధిస్తున్న క్రమంలో ఒక హత్యను కళ్ళారా చూస్తుంది. దీంతో అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ హత్య కేసు విషయమై సిఐ అలెన్ జాకబ్ రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో కీలకమైన ప్రత్యక్ష సాక్షి అలీషాకు హంతకుడి నుంచి ప్రాణహాని ఉండడంతో ఆమెను మారు పేరుతో ఓ చోట ఉంచి విచారణ చేయడం ప్రారంభిస్తాడు. అక్కడే అతడికి స్కెచ్ ఆర్టిస్ట్గా పరిచయమవుతాడు హరణ్ శంకర్ టొవినో థామస్. అతను అలీషా చెప్పిన విషయాల ఆధారంగా హంతకుడి ఊహా చిత్రాన్ని గీసి అలెన్కు ఇస్తాడు. కానీ రోడ్డు ప్రమాదంలో మెదడు దెబ్బతినడం వల్ల అలీషా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. అప్పుడే అలెన్కు కేసు విషయమై ఓ క్లూ దొరుకుతుంది. దీంతో అక్కడి నుంచి హరణ్ను వెంటాడటం మొదలు పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు హరణ్ శంకర్ ఎవరు? తను స్కెచ్ ఆర్టిస్ట్గా అలెన్ కేసులోకి ఎందుకు వచ్చాడు? ఈ కథలో సుప్రియ గోపాల్, రఘునాథ్ చిన్నప్ప పాత్రలకున్న ప్రాధాన్యత ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇదొక సంక్లిష్టమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. లైంగిక వేధింపులు, ప్రతీకారం, సైకలాజికల్ ఎలిమెంట్స్ ఇలాంటి ఆసక్తికర అంశాలతో ముడిపడి ఉన్న కథగా ఉంటుంది. అయితే ఇందులోని ట్విస్టులు, ఊహించిన మలుపులు, కొత్త క్రైమ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కిక్కిచ్చేవి అయినా సినిమాలో వేగం లేకపోవడం, కథను సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోవడం, గందరగోళానికి గురిచేసే స్క్రీన్ ప్లే ఈ చిత్ర ఫలితంపై ప్రభావం చూపొచ్చు. ఈ సినిమా హరణ్ శంకర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో ఆసక్తికరంగా మొదలవుతుంది. హరణ్ బాల్యం, తండ్రి చేతులు ఎదుర్కొన్న చిత్రహింసలు, దానివల్ల అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్కు గురవడం ఆ పాత్రపై ఆసక్తి పెంచేలా చేస్తాయి. అమర్ ఫెలిక్స్ హత్యకు గురవడం, ఆ కేసు విషయమై సిఐ అలెన్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక అలీషా పరిచయ సన్నివేశాలు, ఆమె నేపథ్యం, తనకు ఆ హత్య కేసుకు ఉన్న లింక్ పర్వాలేదనిపిస్తాయి. ఈ కేసులోకి స్కెచ్ ఆర్టిస్ట్గా హరణ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కథలో థ్రిల్ మొదలవుతుంది. ఈ కేసు ఛేదించే క్రమంలో అలీషాతో హరణ్ వ్యవహరించే తీరు, అలెన్కు ఎదురయ్యే అనుమానాలు అన్ని ప్రేక్షకుల బుర్రకు పదును పెట్టేలాగా ఉంటాయి. హరణ్, అలెన్లలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అని ఆలోచన రేకెత్తిస్తూ ఉంటాయి. వీటన్నింటికీ విరామ సన్నివేశాలతో థ్రిల్లింగ్గా సమాధానం దొరుకుతుంది. అయితే ప్రథమార్థం పాత్రల పరిచయాలతో నెమ్మదిగా సాగిన కథ ద్వితీయార్థంలో కాస్త వేగం పుంజుకుంటుంది. హరణ్, అలెన్ పాత్రల నుండి రెండో కోణం బయటకు వచ్చినప్పటి నుంచి కథలో థ్రిల్ రెట్టింపు అవుతుంది. రఘునాథ్ చిన్నప్ప చేసిన హత్యలు, ఆ కేసుల విషయంలో విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా అలెన్ చేసిన కృత్యాలు, వాటిని కప్పిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు కాస్త గందరగోళపరిచేలా ఉంటాయి. ఫుల్ క్లైమాక్స్లో వచ్చే హరణ్, అలెన్ల కారు చేజింగ్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. తాజా ఘట్టాలు ఊహకందని రీతిలో ఉన్నా మరీ సాగతీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫ్లైట్లో హీరోకు విలన్కు మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తుంది. ఈ చిత్రంలో హరణ్ శంకర్గా టొవినో రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. కథకు తగ్గట్టుగా ఆద్యంతం సెటిల్డ్ నటనతో అలరిస్తారు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. అలీషాగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. అయితే ఆమె పాత్రకు కథలో అంత ప్రాధాన్యత కనిపించలేదు. అలెన్గా ప్రతినాయకుడి పాత్రలో వినయ్ రాయ్ ఆకట్టుకుంటారు. మందిరా బేడి, అర్జున్ రాధాకృష్ణన్, అజు వర్గీస్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకులు ఎంచుకున్న కథలో కొత్తదనం ఉంది. సినిమాలోని ట్విస్టులు, మలుపులు ప్రేక్షకులకు థ్రిల్ పరుస్తాయి. కాకపోతే కథను ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా చెప్పలేకపోయారనిపిస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థం బాగా గందరగోళానికి గురిచేస్తుంది. కత్తెరకు పనిచెప్పాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. జేక్స్ బిజోస్ సంగీతం, అఖిల్ జార్జ్ విజువల్స్ అలరిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే టొవినో థామస్ నటన, కథలోని ట్విస్టులు, మలుపులు, యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నెమ్మదిగా సాగే కథనం, గందరగోళపరిచే ద్వితీయార్థం మైనస్. ఇక చివరిగా ఐడెంటిటీ ఆసక్తికరంగా సాగే ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్.